చేసుకోవాలి సార్. అంటే ఇప్పుడు ఈ రజనీ గారిని వర్మ గారిని వైసీపీలోకి తరిమేస్తున్నారా, అటు జనసేన ఇటు టీడీపీ అనేది నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక విధమైనటువంటి ఒక సైకాలజీ ఉంది సార్. ఆయనకి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైనా తప్పు చేసినా, తెలుగుదేశం పార్టీకి ఎవరైనా అపోజ్ చేసినా, మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తాను. మీకు లైవ్గా ఈ మధ్య కాలంలో జరిగిన 2 ఇన్సిడెంట్లు చెప్పండి. యూరియా అనేది పెద్ద సమస్య అయింది సార్ మనకు రాష్ట్రంలో. రాష్ట్రంలోనే కాదండి, భారతదేశ వ్యాప్తంగా మనం రాష్ట్రాన్ని గురించి మాట్లాడదాం సార్. యూరియా అనేది చాలా ఇబ్బంది అయింది. ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఉచిత బీమా అనేటువంటి పథకాన్ని నిర్వీర్యం చేసి జీరో చేశారు. అదేవిధంగా పంటలకి గిట్టుబాటు ధర లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ధర స్థిరీకరణ సార్ నన్ను మాట్లాడారు సార్ ఇస్తాను. మీరు 25 నిమిషాలు మాట్లాడితే నేనేం మాట్లాడలేదండి. మీరు బలి న్యాయం చేశారండి. మీరు సార్ నన్ను మాట్లాడిస్తే నేను ఉంటాను సార్. ఈ విధంగా మాట్లాడు సార్. 5 నిమిషాలు మాట్లాడి మళ్ళీ వచ్చారు సార్. 15 నిమిషాలు మాట్లాడేసి మళ్ళీ వస్తున్నాడు ఇప్పుడు. అంటే నేనేం మాట్లాడకూడదా? ఏం మాట్లాడుకుంటా సబ్సిడీల గురించి ఒక్క నిమిషం ఆయన ఏం మాట్లాడాలో మీరు ఎలా చెప్తారు సార్? అజయ్ గారు కాసేపు సమయం పాటించండి. నేను ఉన్నా కదా, నేను ఆపుతాను కదా. మీరు సమయం పాటించండి. కాదు సార్, అజయ్ గారు మొత్తం మీరే లీడ్ చేసుకుని మీరే మాట్లాడినట్టు ఉంటది. గౌరవం కాదు. నేనేం మాట్లాడుతున్నాను? గౌరవం గురించి మాట్లాడుతున్నా. మీరు గౌరవం కాపాడుకురా. నేను ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా. ఎక్కడ 1% డిబేట్ కావట్లేదు. నేను స్టార్ట్ చేయకముందు నీకు సబ్జెక్ట్ మాట్లాడేది ఎర్దేసిపోయా. నీకు ఏం మాట్లాడతావు నువ్వు? మధుసూదన్ రెడ్డి గారు అన్న అవును, మరి నేనేం మాట్లాడుతున్నాను నీకేం తెలుసు? ఏంటి సార్ ఇది? సింగులర్ వర్డ్స్ యూజ్ చేయొద్దు. మధుసూదన్ రెడ్డి గారు ఆగండి. మధుసూదన్ రెడ్డి మాట్లాడతారు, మీరు ఆగండి. అజయ్ గారు మాట్లాడిస్తారా? మాట్లాడిరా అజయ్ గారు కాసేపు ఆగండి. మీరు ఆగండి అజయ్ గారు. ఎస్, మీరు మాట్లాడండి. మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. సార్ చెత్త రాజకీయాలు సార్ ఇవి. చెత్త రాజకీయాలు, ప్రజల్లోకి నిజాలు పంపించలేనటువంటి దుర్మార్గులు. అదే సార్, ఇప్పుడు నిజాలని వీళ్ళు వినలేరు. వీళ్ళు చేసేటువంటి అఘాయితం సరే సార్. నేను ఇప్పుడు క్లియర్ గా టాపిక్ మీదనే మాట్లాడుతున్నాను సార్. 1% కూడా డివియేట్ కావట్లేదు. పూర్తిగా ఇంతే మీకు అర్థమవుతుంది. వాళ్ళకి వినపడదు. కొంచెం ఫాస్ట్ గా కానివ్వండి సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ 2024 తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్ని అవకతవకలు జరిగాయో రైతుల పట్ల అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ఇప్పుడు రోడ్లోకి పోతే రైతులు ఏం చేస్తారనేటువంటి తెలుగుదేశం నాయకులకి అర్థమైపోతుంది ఇంకొద్ది రోజులు పోతే. సార్ ఇన్పుట్ సబ్సిడీ 0% సార్. ఒక్క ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా రైతులకి ఉచిత బీమా అనేటువంటిది పథకం పెట్టుంటే ఉచిత బీమాని పూర్తిగా ఎత్తేశారు. యూరియా కరెక్ట్గా రైతులకు యూరియా అందట్లేదు. ఇవన్నీ కూడా రైతులు ఏం చేశారంటే మాకు యూరియా అందట్లేదని చెప్పని రోడ్డు మీదకి వచ్చారు సార్. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, దాష్టీకాలు, రోడ్డు రోకాలు, రాస్తా రోకోలు చేశారు. అదేవిధంగా చిత్తూరులోకి వెళ్తే సార్ మామిడి రైతులకి సార్ అది కాదు సార్. టాపిక్ మీద ఉన్న సమయాన్ని మొత్తం మీరు రైతుల గురించి కాదు కదా ఈ రోజు పెట్టుకుంది సార్. నేను టాపిక్ మాట్లాడుతున్నాను సార్. మాట్లాడండి. ఇప్పుడు ఈ విధంగా ధర్నా చేసేటువంటి రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు ఏం సంబోధించారంటే, మీరంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, మీరు ఈ విధంగా వచ్చి ధర్నాలు చేయడం అనేటువంటిది రైతులు కాదు, మీరు రైతులుగా బిహేవ్ చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా బిహేవ్ చేయబాకండి అనేటువంటి ఒక మాట అన్నాడు. ఎందుకు సార్ ఎలాగ జరుగుతుంది? అవును సార్, ప్రతి రాజకీయ నాయకులు ఎందుకు మీరు అన్నట్టే నిజంగా ఆయన మాట్లాడితే గతంలో మీరు కూడా అలాగా సార్ అంటారు. మీరు అమరావతి రైతులందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఎందుకు రైతులకి ఇంత దౌర్భాగ్యం ఎందుకు? నన్ను మాట్లాడండి సార్. చెప్పండి సార్, మాట్లాడండి. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు అన్న మాటలు, మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా ఉన్నారు, రైతుల మాదిరిగా లేరు, రైతులకి మీకు రాజకీయం ఎందుకు అని చెప్పి ఒక మాట మాట్లాడాడు. రైతులకి మీకు రాజకీయం ఎందుకు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాదిరిగా ఉన్నారు కానీ రైతుల మాదిరి బిహేవ్ చేయట్లేదు. అంటే ఏ ఒక్క విషయాన్నైనా సరే తెలుగుదేశం పార్టీకి అపోజ్, అంటే తెలుగుదేశం పార్టీలో మనం మాట్లాడే టాపిక్ కి మీరు చెప్పేదానికి సంబంధం ఉంది ఏదన్నా? ఉంది సార్, చెప్తున్నాను సార్. అలా కాదు సార్, అదే సార్, నా సమయం కిల్ అయిపోతుంది సార్. మీరు తెలుగుదేశం మాదిరిగా మాట్లాడుతున్నా సార్. నేను ఎవరికి కాదు సార్. నేనేం చెప్తున్నాను, రైతుల గురించి టాపిక్ కాదు, రైతుల గురించి కాదు సార్. వైసీపీ వాళ్ళు వలసలకి. అవును సార్, అదే చెప్తున్నా. మరి చెప్పండి. నేను అదే చెప్తున్నా సార్. చెప్పండి. అదేవిధంగా విద్యార్థులు స్ట్రైక్ చేసినా కూడా ఇదే మాట మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రజనీ అనేటువంటి ఒక
జనసేనకు సంబంధించినటువంటి ఒక ఇప్పుడు ఆవిడ advocate. జనసేన కాదండి, జనసేన కాదు ఆవిడ. జనసేనకి సంబంధించి జనసేన నుంచి బయటకు వచ్చినటువంటి ఒక advocate. జనసేన పాతగా జనసేన అధికారం అదే సార్ అదే సార్ ఇప్పుడు జనసేనలో నుంచి బయటకు వచ్చిందో లేకుంటే జనసేనలో ఉందో మాకు అనవసరం. అది ఆమె వాళ్ళ అన్నని ఇప్పుడు ఈ రోజున కూడా మా అన్న మా అభిమాని, నేను ఆయన్ని ఈ విధంగా చూడాలనుకోవట్లేదు, వేరే విధంగా చూశాను, నేను ప్రశ్నిస్తాడనుకున్నాను, ప్రశ్నించట్లేదు, జరిగేటువంటి అన్యాయాన్ని ప్రశ్నించట్లేదు, కాబట్టి నేను ఆయన్ని అపోజ్ చేస్తున్నాను అని చెప్పిన విధంగా మాట్లాడుతుంది. ఆమెను తీసుకొచ్చి మా పార్టీలో చేరుస్తున్నారు. అంటే ఎవరైనా సరే మీ పార్టీలో అపోజ్ చేసినా, మీ పార్టీ కార్యక్రమాలను వ్యతిరేకించినా, మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, మీ తప్పులు బయటపెట్టినా వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. అదేవిధంగా ఇప్పుడు మీకు నేను సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను సార్, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నేను రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అదేవిధంగా సార్ వర్మ గారు తెలుగుదేశం పార్టీలో వర్మ గారు పిఠాపురం నియోజకవర్గంలో అత్యంత ఒక స్ట్రెంత్ ఉండేటువంటి ఒక నాయకుడు. అతనిని బయటికి తీసుకొచ్చి మీరు కూటమి ధర్మంగా సీట్ ఇచ్చినప్పుడు ఆయనకి మీరు సక్రమమైన పద్ధతిలో ఆయనకి న్యాయం చేకూర్చాలి. ఆయనకి న్యాయం చేకూరిస్తే ఆయన వచ్చి మాట్లాడదు కదా, ఆయన మిమ్మల్ని వ్యతిరేకించడు కదా. ఆయన ఎవరికి చేయాలో ఏం చేయాలో ఎవరి పార్టీ ఎలా చెప్తారు? నేను చెప్పట్లేదు సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా వర్మ గారు వైసీపీకి వెళ్తారని. ఇంకొకటి అడుగుతున్నా, మిమ్మల్ని అడగాలనుంది. మీరు ఇందాక నుంచి చెప్తున్నారు ఈ రకంగా మరి మాకు తీసుకొచ్చి వైసీపీలోకి వెళ్తున్నారని అంటకడుతున్నారు అంటున్నారు. ఇదే కొంతమంది మరి మీ మాట చెప్పి నేను వైసీపీ అంటే జగన్ అన్న అంటే పీక కోసుకుంటానని చెప్పి మరి బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చెప్తే మా పార్టీకి సంబంధం లేదని మీరే అంటారు. అంటే అలాంటి పార్టీలో మాట్లాడిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కాదా? ఇలాగైతే మరి ఇప్పుడు మీరు చెప్పండి. ఒకటి చెప్తున్నా సార్, ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. మరి ఎన్నోసార్లు మీకు చెప్పాను, మీ దగ్గర చెప్పడం జరిగింది, ఏఎన్ఎంలో చెప్పడం జరిగింది. మా పార్టీకి ప్రాథమిక సభ్యత్వం లేని వాళ్ళు కూడా ఆ మాదిరి మాట్లాడడం అనేటువంటిది మేము యాక్సెప్ట్ చేస్తాం సార్. మీరు అలా కాదు సార్, ఆయన మాట్లాడుతున్నారు. బోరుగడ్డ నీళ్ళు శ్రీరెడ్డి సార్ ఇంకా ఇద్దరు గెస్ట్ ఉన్నారు, అజయ్ గారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేతలందరి కుటుంబ సభ్యులతో సహా. మరి ఇప్పుడు రజనీ గారు కూడా మా అన్నయ్య అంటా ఉన్నది, రజనీ గారు కూడా మా అన్నయ్య కదా అంటా ఉన్నది, మీ పార్టీలో లేదా? అజయ్ గారు మా అన్న అంటా ఉంది కదా, ఇప్పుడు మీ పార్టీలో లేదా రజనీ గారు? రజనీ మీ పార్టీలో లేదా? ఏం మాట్లాడతారు మీరు? రైట్ చెప్పండి. అజయ్ గారు సీమరాజా మీ పార్టీ కదా, సీమరాజా మీ పార్టీ కదా, కిరాక్ కార్పి గారు మీ పార్టీ కదా, కిరాక్ కార్పై గారు మీ పార్టీ కదా. సీమరాజా ఎంత దారుణం, మా కండువా వేసుకొని మీ పార్టీకి మాట్లాడుతున్నారు. స్టార్ట్ చేశారు సార్, ఏమంటారు? ఎవరు స్టార్ట్ చేశారు? ఏమంటారు సార్? మధుసూదన్ రెడ్డి మా పార్టీ కండువా వేసుకొని మీకు లుచ్చలాగా పనిచేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ లుచ్చా మాదిరి పనిచేస్తున్నాడు, మా పార్టీ కండువా వేసుకొని. మా వాళ్ళు ఆ విధంగా మాట్లాడారా? మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట మిమ్మల్ని అడగాలి. పార్టీ కండువా వేసుకుని ఆపోజిట్ వ్యక్తిగా స్టార్ట్ చేయడం ఫస్ట్ స్టార్ట్ చేసింది సీమరాజేనా, లేదంటే తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని మీతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు సార్, ఎవరు లేదు. సీమరాజా అనేటువంటి వ్యక్తి ఈ రోజు ఎంత దౌర్భాగ్యం ఉంటే వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుని వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుని టీడీపీ కోవట్టుగా టీడీపీ ఉచ్చా మాటలు ఒక్కడి మాట సార్, అది వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా కూడా ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి మాట్లాడతాం అనేది చాలా దారుణం. ఈ రోజున అడ్వకేట్ రజనీ కూడా చేస్తుంది అదే. మీకెందుకు వైసీపీకి ఇంత ప్రేమ వచ్చేసిందో వర్మ గారి మీద? గతంలో వర్మ గారి మీద అంటే ఏంటో తెలియదు మీకు, ఈ రోజున వర్మ గారి మీద వైసీపీకి ప్రేమ వచ్చింది, అడ్వకేట్ రజనీ గారు అంటే ప్రేమ వచ్చింది. ప్రేమ సార్, ఎందుకు సూటిగా చెప్తున్నా, మీ పార్టీని విమర్శించే వాళ్ళు, మీ పార్టీని తిట్టేవాళ్ళు, మీ పార్టీలో తప్పులు చేసే వాళ్ళందరినీ కూడా వైసీపీ ఘాట్లో కట్టేస్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి టీడీపీ తంబళ్ళపల్లి ఇన్ఛార్జి ఎమ్మెల్యే క్యాండిడేట్. అతను ఎక్కడైతే ఇలిసిట్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టాడో ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చి ఆయన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోవట్ అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోవట్ ఇతను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి అన్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా, తెలుగుదేశం పార్టీలో తప్పులు ఎవరు చెప్పినా, తెలుగుదేశం పార్టీలో ఎవరు తప్పు చేసినా వాడందరూ కూడా వైసీపీకి కోట్లే. ఇది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నైజం. ఈ నైజాన్ని మీరు ఒప్పుకోవాలి. మీకు ఇస్తా. మధుసూదన్ రెడ్డి గారు, అజయ్ గారు ఆగండి కాసేపు, మళ్ళీ ఇస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు అయ్యప్ప గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడతాం. అయ్యప్ప గారు నమస్తే అండి. ఛానల్లో ఉన్న హృదయపూర్వక నమస్కారాలండి.